మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఒక విజిటింగ్ పొలిటీషియన్ వచ్చిన ప్రతిసారి ఒక కొత్త డ్రామాకు తెరదీయడం, ప్రజల్లో అసత్య ప్రచారాలు చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెగనాడడం, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేలాగా, ప్రజలు ఇబ్బందులు పడేలాగా బల ప్రదర్శన చేయడం అది రివాజుగా మారింది. మొన్నటికి మొన్న హైకోర్టు తీర్పు కారణంగా విజయవాడ పట్టణంలో ఏదో జరిగితే దానికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఇవాళ గౌరవ గవర్నర్ గారిని కలిసి 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కూడా తప్పు పట్టించే విధంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఖండనీయం. ప్రధానంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి బాధ్యతాయుతంగా, అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది ఇవాళ అన్ని పరిధులు దాటి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. తప్పులేదు, ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో ఏదైనా తప్పులుంటే ఎండగట్టాలి. ఆ క్రమంలో ఆయనకు అలవాటైన అబద్ధాలు కూడా చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు. ఆ క్రమంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలుకు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని, ఒక అహంకారిత, కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయమా? ఇది ప్రభుత్వ విధానం. అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానం. నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన విధానం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా సమర్థించిన విధానం, కేంద్రంలో అధికారంలో ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానం. ఏదైనా విధానంలో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి, అధికారంలో లేదా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నా గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాగూ మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నాను. విధానం తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల, ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. మీరు బెదిరించినట్టుగా మీ మీద అది కూడా బెదిరిస్తున్నవారు 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, 30 కేసులు పైగా, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా
ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన పీపీపీ మోడల్లో అభివృద్ధి కార్యక్రమాలని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నేను అదే విధానాన్ని కొనసాగిస్తాను, నేను మారను, నా నైజం ఇదే, ఇటువంటి ఫ్యాక్షన్ మైండ్ సెట్తోనే ఇట విపరీతమైన మానసిక స్థితి కారణంగానే నేను ముఖ్యమంత్రి అయ్యాను అనే భావన మీకు ఉండి ఉంటే, అదే రకంగా మళ్ళీ భవిష్యత్తులో, ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు, ఆయన మాట్లాడుతున్న దాంట్లో విచిత్రం ఏంటంటే 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి, ఆయన ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, న్యాయస్థానంలో మీరు ఏం చెప్పాలనుకున్నారో నిరూపించండి. దీంట్లో అవినీతి కానీ అశ్రిత పక్షపాతం కానీ మీకు అలవాటైందే కదా, తెలుసు కదా ఎలా జరుగుతాయో, న్యాయస్థానంలో నిరూపించండి. ప్రభుత్వంలో ఉంటున్న వారిని జైలుకు పంపండి. అది చేయకుండా ఈ రకంగా బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడన్నా తప్పులు ఉంటే, లోపభూయిష్టంగా ఎక్కడన్నా విధానం ఉంటే వాటిని మీరు ప్రజాక్షేత్రంలో మాట్లాడండి. కాబట్టి ఈ రకంగా బెదిరింపు ధోరణి, అంటే దీని ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే, మీరు కట్టబెట్టారు కదా 104, 108 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2,000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా? డయాలసిస్ సెంటర్లో ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడల్లో కాదా? ఏది చూసినా కూడా పీపీపీ మోడల్లో నడుస్తున్నవి ఇవన్నీ గతంలో మీ ప్రభుత్వంలో నడిచినవే. వాటిని విస్మరించి దీన్ని తప్పని చెప్పడం, అప్పుడు అవన్నీ ప్రైవేటీకరణ అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒకవేళ ఆరోగ్యశ్రీని కూడా మీరు ప్రైవేటీకరణను ఒప్పుకుంటారా? 104, 108 సేవలను కూడా ప్రైవేటీకరణను ఒప్పుకుంటారా? అనేక రకాల ఆసుపత్రులు అందుతున్న క్యాథ్ ల్యాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ మీరు ఒప్పుకుంటారా చెప్పాల్సి ఉంది.